విజయుల యొక్క విశ్వాసాన్ని సూచిస్తుంది. ఎవరైతే విజయం సాధించబోతున్నారో అది వారి యొక్క విశ్వాసాన్ని సూచించేది ప్రకటన. కాబట్టి ప్రకటించడం మాత్రం మర్చిపోవద్దు. ఇదొకటే కాదు, జీవితంలో ఏది చేయాలన్నా ప్రకటించండి. నేను ఇది చేయాలనుకుంటున్నాను. ఈ ప్రకటన ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. నేను ఈరోజు మండల దీక్ష తీసుకుంటున్నా అని ప్రకటన చేయండి. దానికి కావాల్సినటువంటి పనులు ఏమేమి చేయాలో మనం డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ ఇంత ముందు నుంచి చేస్తున్నాం, కంటిన్యూస్ గా కూడా డిస్కస్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ ప్రకటన చేయండి. సో ఏం చెప్పాను నేను? విజయం సాధించేటటువంటి వ్యక్తుల యొక్క విశ్వాసం అది ప్రకటించడం అనేటటువంటి కాన్సెప్ట్. సో నెక్స్ట్ సార్, సో నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే 5 గంటలు. యాక్చువల్గా ది 5 hour రూల్ అన్నది, ముఖ్యంగా మీరు రాబిన్ శర్మ గారిది ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ఉంది, ద 5 AM క్లబ్ అని. అది చదవండి. అది ఇంగ్లీష్ లో ఉంది, అదేవిధంగా తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయబడింది. రాబిన్ శర్మ. మై డియర్ ఫ్రెండ్స్, మంచి మంచి పుస్తకాలు చదవడం నేర్చుకోండి. పుస్తకాలు చదవడం వల్ల లాభం ఏంటంటే మనల్ని మనము రిఫైన్ చేసుకోవచ్చు. మనలో చాలా తప్పులు ఉంటాయి. ఆ తప్పుల్ని మనకు తెలియకపోవచ్చు. మనం మంచి అద్భుతమైనటువంటి పుస్తకాలు చదువుతూ ఉంటే, కేవలం భారతదేశంలో కూడా అద్భుతమైనటువంటి రైటర్స్ ఉన్నారు, అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు. అదేవిధంగా స్వామి వివేకానంద పుస్తకము, అదేవిధంగా మనము ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ మహనీయులను యొక్క పుస్తకాలని గనక మనం చదువుతూ ఉన్నట్లయితే, అంటే రోజు అన్ని పేజీలు చదవాల్సినటువంటి అవసరం లేదు. కనీసం డైలీ 15 minutes, 15 నిమిషాలు చదవడం ప్రారంభించండి. మీరు చేయవలసిన పని ఏమంటే 15 minutes చదవడం, 15 నిమిషాలు మాత్రమే. ఒక పుస్తకం తీసుకోండి, మీ బెడ్ పక్కన పెట్టుకోండి, మీకు కనపడే ప్లేస్ లో పెట్టుకోండి, పుస్తకాన్ని తీయండి, చదవడం ప్రారంభించండి. ఒక 15 నిమిషాలు టైం పెట్టుకోండి, కావాలంటే అలారం పెట్టుకొని 15 నిమిషాలే చదవండి, తప్పేం లేదు. డైలీ 15 minutes మీరు చదవడం ఎప్పుడైతే ప్రారంభిస్తారో మీలో ఉన్నటువంటి లోపాలు బయటకు వస్తాయి, మీకే తెలుస్తాయి. మీరు బయట చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. నా లోపాలు నాకు తెలుసు. సో దాన్ని నేను రిఫైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని నేను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లోపాలను నేను కంటిన్యూస్ గా మరీ తిరిగి రిపీట్ కాకుండా చేయవలసినటువంటి బాధ్యత నా మీదనే ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక పెద్ద పుస్తకమే. ఒక మనిషి జీవితము చాలా పెద్ద పుస్తకం మై డియర్ ఫ్రెండ్స్. ఒక మంచి పుస్తకంతో సమానం ఒక మనిషి యొక్క ఒక మంచి జీవితం. కాబట్టి పుస్తకాన్ని చదవడం మాత్రం దయచేసి, ఒకవేళ లేకపోతే ప్రారంభం. సో రాబిన్ శర్మ గారి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం 5 AM క్లబ్, అది కూడా ప్రారంభించండి. నాకు నిజంగా ఆర్కే గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. 5:30కి సెషన్ మొదలు పెడుతున్నానంటే సామాన్యమైన విషయం కాదు. సో మనం చాలా మంది మనం చూస్తుంటాం, మనకు 7 గంటలకు లేసేవాళ్ళు, 6 గంటలకు నిద్ర లేసేవాళ్ళు, 8 గంటలకు లేసే వాళ్ళని కూడా చూసాం మేము. కానీ ఎవరైతే యాక్చువల్గా అయితే ఎవరైతే బ్రహ్మ ముహూర్తం 3 గంటలకు నిద్రలేస్తారో బ్రహ్మ ముహూర్తంలో, సో అతను ఎన్నో విజయాలు సాధిస్తాడు. కానీ అంత వద్దు, 3 గంటలకు మీరు లేయద్దు, కానీ అట్లీస్ట్ 5 o'clock లేయడం అనేది ఒక రెగ్యులర్ హ్యాబిట్ గా మనం పెట్టుకుంటాం. సో 5 గంటలు మార్నింగే లేసాము, రెడీ అయిపోయాము, చిన్న చిన్న ఒక 15 నిమిషాల ఎక్సర్సైజ్ చేశాము. అంటే బాడీ బిల్డింగ్ కి సంబంధించిన ఎక్సర్సైజ్లు అవసరం లేదు, చిన్న చిన్న వర్కౌట్స్ చేద్దాము. అదేవిధంగా ఒక 15 నిమిషాలు పుస్తకాన్ని చదువుదాము. ఒక 15 నిమిషాల పుస్తకం, ఆ ఎన్ని పేజీలు అయితే అన్ని పేజీలు, మీకు ఏది కంఫర్ట్ అయితే అది, ఇంగ్లీష్ కంఫర్టా లేదా తెలుగులో కంఫర్టా. ఇప్పుడు ప్రతి పుస్తకం కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడుతుంది. కాబట్టి మనం 5 గంటలకు నిద్ర లేసిన తర్వాత మీరు గమనిస్తే మీకు 24 రోజులు 48 గంటలుగా కనబడుతుంది. మీకు ఒక రోజు 2 రోజులుగా మీకు కనబడుతుంది. ఉదయం 5 గంటలకు నిద్ర లేచి మీ యొక్క పనిని ప్రారంభిస్తే ఒక రోజు కాదు, 2 రోజులుగా కనబడుతుంది. చాలా సమయం దొరుకుతుంది, చాలా హ్యాపీగా ఉంటది. సో మీరు 5 గంటలకు నిద్ర వేస్తే మీ ఇంట్లో ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నారు, లేదా మీ మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, అరే మా తాత మా ఫాదర్ పొద్దున 5 గంటలకు నిద్ర లేస్తున్నాడని వాళ్ళు కూడా, మీ యొక్క హ్యాబిట్ వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. సో మనల్ని చూసే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు. కాబట్టి మనము మన యొక్క జీవితం సక్రమమైన మార్గంలో ఉన్నట్లయితే మన తరతరాలు కూడా, మనల్ని చూసి పెరుగుతున్నటువంటి మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి 5 o'clock నిద్రలేద్దాం. అదేవిధంగా ప్రతిరోజు 5 గంటలు మనం మండల దీక్ష తీసుకున్నాము.
5 గంటలు సక్రమంగా నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ గా ఏవేవైతే పనులు చేయాలి, 35% ప్రాస్పెక్టింగ్ చేయాలి, 30% మీటింగ్ ద పీపుల్ చేయాలి, 20% ప్లాన్ ప్రజెంటేషన్ చేయాలి, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ లో పాల్గొనాలి, అదే విధంగా సేల్ క్లోజ్ ని చేయాలి. వీటన్నిటిని కూడా మనం ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో పని చేయడానికి ప్రారంభిద్దాం ఈ రోజు నుంచే. సో మండల దీక్షలో మనం చేయవలసినటువంటి పనులు 5 గంటలకు నిద్రలేయాలి. మన మన యొక్క నేచర్ కాల్స్ అన్ని పూర్తయిన తర్వాత మనం చేయవలసినటువంటి పనులు ఒక 15 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి. చిన్న ఎక్సర్సైజ్, స్మాల్ ఎక్సర్సైజెస్. 15 నిమిషాలు పుస్తకాన్ని చదవాలి, ఒక మంచి పుస్తకము. అదేవిధంగా మీ యొక్క పనిని ప్రారంభించాలి. ఆ పనిని ప్రారంభించాలి అంటే ప్రాస్పెక్టింగ్ చేసుకోవాలి, మీటింగ్ ద పీపుల్ చేయాలి, తర్వాత ప్లాన్ ప్రజెంటేషన్ చేయాలి. పాలసీ వస్తుందా లేదా ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. నేను నా పనిని సిన్సియర్ గా చేస్తున్నానా లేదా అన్నదే చాలా చాలా ఇంపార్టెంట్. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. ఒక అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ మహాత్ముడు అర్జునునికి చెప్పినటువంటి సూత్రం ఏంటంటే, అయ్యా నీ పని నువ్వు సక్రమంగా చెయ్యి, మిగతావన్నీ చేసేది ఆ రిజల్ట్ చూసే బాధ్యత నాది అన్నాడు. కాబట్టి నేను చేయవలసింది ఏమంటే నా పని నేను సిన్సియర్ గా చేద్దాం. పాలసీ వస్తుందా లేదా పాలసీ వస్తుందా, ఈ రకమైనటువంటి ఒక స్ట్రెస్డ్ మైండ్ సెట్ తో బయటికి వెళ్ళదు మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీగా వెళ్ళండి, సరదాగా పనిచేయండి, సిన్సియర్గా పనిచేయండి, ఎఫెక్టివ్గా పనిచేయండి. మిమ్మల్ని ప్రతిరోజు రిఫైన్ చేసుకుంటూ ఉండండి. ఒకరోజు నేను ఎంత గ్రో అయ్యాను అన్నది చూసుకోండి. నిన్నటి కంటే నా గ్రోత్ ఈరోజు అట్లీస్ట్ 1% ఉందా లేదా అనేది క్యాల్కులేట్ చేసుకోండి దయచేసి. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా, యాజ్ అన్ ఇన్సూరెన్స్ ఏజెంట్. ఇది నేను ఎప్పుడైతే సిన్సియర్ గా చేస్తానో, అన్నీ ఉంటాయి, నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సమాజంలో డిఫరెంట్ శక్తులు ఉంటాయి, డిఫరెంట్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ ప్రజలు ఉంటారు. సోషల్ మీడియాలో నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, ఫేక్ మెసేజెస్ వస్తుంటాయి, వాట్సాప్ గ్రూపుల్లో డిఫరెంట్ మెసేజ్లు మీకు డంప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది విపరీతంగా ఫ్లడెడ్ లాగా ఉంది, వరదలాగా ప్రవాహం తీసుకున్నది ఈరోజు ఇన్ఫర్మేషన్ అన్నది. కానీ అంత ఇన్ఫర్మేషన్ కరెక్టా? కాదు, తెలియదు. దాన్ని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. నిన్ను నువ్వు సరిగా మార్చుకో, నిన్ను నువ్వు చెక్ చేసుకో, నిన్ను నువ్వు రిఫైన్ చేసుకో, నిన్ను నువ్వు పాజిటివ్ గా గ్రో చేసుకో. ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంది, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంది. దాన్నే మనం పాసిబిలిటీ థింకింగ్ అంటాం. సో ఒక 360 డిగ్రీస్ లో మనం ఆలోచిస్తే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా లభ్యమవుతుంది. సో దాన్ని మనం ఫాలో అవుతాం. నేను ఎవరో చెప్పిన దాన్ని నేను ఎందుకు గుడ్డిగా నమ్మాలి? చాలా మంది చాలా చెప్తుంటారు, దాన్ని ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి, కరెక్టా కాదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకునే అవసరం లేదు, వదిలేయండి. మంచి పుస్తకాలు చదవండి. సో మంచి పుస్తకాల ద్వారా మీ మైండ్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది, చాలా మంచి విషయాలు తెలుస్తుంది. భారతాన్ని చదవండి, భాగవతం చదవండి, శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విషయాలు తీసుకోండి. మీ ఏ ఏ మీరు మతాలని ఫాలో అవుతుంటే దాంట్లో ఉన్నటువంటి మంచి పుస్తకాలు అన్ని అద్భుతమైనటువంటి మెసేజెస్, సందేశాలు ఇస్తుంటాయి, దాన్ని తీసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, ఒక మంచి మనిషిగా మనము రిఫైన్ అయ్యేటటువంటి కార్యక్రమంలో భాగంగా మనం ఏదైతే మండల దీక్షను చేపట్టామో దాన్ని ఒక మంచి మనిషిగా మారడానికి మండల దీక్ష తీసుకుందాం. ఓ బీమా మండల దీక్ష తీసుకుందాం. నా యొక్క ఇన్సూరెన్స్ యొక్క బిజినెస్ పెంచుకోవడానికి నేను ఈ పనిని రెగ్యులర్ గా, కంటిన్యూస్ గా, రికరింగ్ గా చేయాలి అంటే నేను నాన్ టర్మినేటింగ్ గా చేయాలి. నేను టర్మినేటింగ్ కాకూడదు, ఒక చోట ఫుల్ స్టాప్ కాకూడదు. నాన్ టర్మినేటింగ్, నాన్ రికరింగ్ గా చేయాలి అంటే నేను ఖచ్చితంగా రెగ్యులర్ గా పని చేస్తూ ఉండడం అనేది నా యొక్క కనీస బాధ్యత అని ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ గా అనుకోవాలి. నేను ఒక ఎల్ఐసి ఎంప్లాయీగా నేను అనుకోవాలి. నేను చేయాల్సినటువంటి పని ఏంటి, నేను చేయాల్సిన పని నేను సక్రమంగా చేయాలి. కాబట్టి మనం ఈ పని మనం చేద్దాం. 5 గంటలకు నిద్రలేద్దాం, 5 గంటలు పని చేద్దాం, ఒక సిన్సియర్ ఎఫర్ట్ పెడదాం. ఖచ్చితంగా మన జీవితంలో సక్సెస్ అవుతాం, అదే విధంగా ఇన్సూరెన్స్ రంగంలో కూడా సక్సెస్ అవుతాం. దానికి కావాల్సింది మంచి అలవాట్లు కావాలి. నెక్స్ట్ టాపిక్, మంచి అలవాట్లు. సో ఈ మంచి అలవాట్లు అంటే ఏంటి? అలవాట్లు చేంజ్ యువర్ హ్యాబిట్స్ సో దట్ యూ కెన్ చేంజ్ యువర్ లైఫ్. సో అలవాట్లు అనేది మన జీవితంలో అసలు ఇది చాలా పెద్ద టాపిక్ అండి. అలవాట్లు అనేటటువంటి టాపిక్ ఏదైతే ఉందో మన లైఫ్ లో ఇది చాలా చాలా పెద్ద టాపిక్. సో మంచి అలవాట్లు, చెడ్డ అలవాట్లు అంటే మనకు క్రమశిక్షణ ఉండాలి. వీడియో చూసిన మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
మన అకాడమీ నుంచి కొత్త కోర్స్ ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ఆసక్తి కలవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ.